సబ్స్క్రైబ్ చేయండి, పక్కనే ఉన్న గంట కొట్టండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ కి షేర్ చేయండి. ఏమైనా చెప్పాలనుకుంటే కామెంట్ చేయండి. హే వ్యూవర్స్, మీరు ఇంకా పార్ట్ 1 చూడలేదా? ఇది పార్ట్ 2 ఫాస్ట్ గా చూసేయండి. ఏంటి టామ్ కోసం వెయిట్ చేస్తున్నారా? వాడు లవ్ ఫెయిల్యూర్ అయ్యాక అమ్మాయిని మర్చిపోవడం కోసం ఎన్నెన్నో వాహనాలు ప్రపంచం మొత్తం తిరుగుతూనే ఉన్నాడు. ఇన్ని రోజులకు వాడు చిక్కాడు. అసలు అన్నం తిన్నాడో లేదో కూడా తెలియదు. పార్ట్ 1 లో చూసిన డైరెక్టర్ కూడా ఉద్యోగం ఇస్తానన్నాడు, కానీ మనోడు ఒప్పుకోలా. మొత్తానికి పార్వతి లేని దేవదాస్ మన టాము. రే టామ్ ఇటు రారా. ఇప్పుడు మందు కూడా తాగుతున్నాడు, చెబితే వినడు. ఈడొకడు మొహం ఆటం రానే రాడు. వస్తున్నానురా. ఎందుకురా ఏదో కోల్పోయినట్టు అలా ఉంటావు? కోల్పోయానురా. ఏదో కాదురా, నా ప్రాణాన్ని కోల్పోయా, నా ప్రేమను కోల్పోయా, నా సర్వస్వాన్ని కోల్పోయా, నా యాంజలినాను కోల్పోయాను రే. కోల్పోయా అంటావేంట్రా? నువ్వు ప్రేమించక ముందే ఆ అమ్మాయికి పెళ్లి అయిపోయింది. పెళ్లి అయిందో లేదో కూడా తెలియకుండా లవ్ చేస్తారా ఎవరైనా? అది నీ తప్పురా. గమ్మునుండరా, చనిపోయిన పిల్లి ఇంకా చంపుకు. రే నేను చెబుతూనే ఉన్నాను కదరా లవ్ వద్దని. అవునరా, నువ్వు చెబుతూనే ఉన్నావు. నేనే నిద్రపోయే పాముని లేపు మరీ కాటించుకున్నా. అరే ఎన్ని రోజులు ఇలా బాధపడతావురా? నీ బాధని అందరితో పంచుకోవాలి, కానీ మందు అనే అలవాటుని పెంచుకోకూడదురా. నాకెవరున్నారా బాధ పంచుకోవడానికి? ఈ మందు తప్ప. నీ బాధని పంచుకోవడానికి నేనున్నాను కదరా. రే మనం బాధైనా సంతోషమైనా చెప్పుకోగలిగేది ప్రేమించిన అమ్మాయితోనేరా. ఫ్రెండ్ గా నేనున్నాను కదరా, నాతో చెప్పుకోలేవా? అంటే నాకు ఫ్రెండ్గా ఉండట్లేదా? అలా కాదు జింజరు. జింజరు కాదు, అల్లం. అల్లం అని పిలువు. అల్లం, ఎందుకంత కోపడుతున్నావు? కాక నీ లవ్ ఫెయిల్యూర్ విషయాలు ఫ్రెండ్ అయిన నాతో కాక ఇంకెవరితో షేర్ చేసుకుంటావురా? లేకపోతే నేనే ఆర్డర్ చేసుకుంటానా? వద్దు, నీకేం కావాలో చెప్పు. ఓరి నీ పాస్ గాలా, నీ లవ్ లో జరిగిన ప్రతి విషయాన్ని నేను ఫీల్ అవ్వాలి, వినాలి, సరేనా? సరే చెప్తా విను. సరే, స్కూల్లో 10th క్లాస్ చదవడానికి వేరే పాఠశాల మారాను. అక్కడ ఫస్ట్ టైం మా క్లాస్ రూమ్ లో ఒక అమ్మాయిని చూశాను. రామచిలుకల్లో కాకి అయిన నాకు చుక్కల్లో చందమామల అమ్మాయి తగిలింది. చూడగానే మా అమ్మకు కూడా తనే అని ఫిక్స్ అయిపోయా. నాది లవ్ ఫస్ట్ సైట్. ఇంటికి తన పేరేంటి? ఓ సారీ, ఏంజలినా. నీ ఏంజల్ అన్నమాట. నాకు ఏంజల్ కంటే ఎక్కువ తనతో ఎలాగైనా మాట్లాడాలి అనుకున్నా. నేను తనని లవ్ చేస్తున్న విషయం అందరికీ తెలుసు, తనకి తప్ప. అప్పుడు చెప్పలేకపోయా. తరువాత మొన్న చూసా. అరే నాకు తెలియకుండా అమ్మాయిని ఎప్పుడు చూసావురా నువ్వు? నీకు తెలియకుండా ఏంట్రా? మొన్న మన ఇద్దరం చూసాంగా, ఏంజలినా ది సినిమా హీరోయిన్. ఆ అమ్మాయా? అరే నువ్వు ప్రేమను చెప్పలేకపోయావు, భయం, అది నాకు తెలుసు. లెటర్ లాంటివి ఏమన్నా ట్రై చేయొచ్చుగా. చేసా, తుస్సుంది. ఏంటి ఆ ఐడియా? ఎలారా? మా అమ్మ రోజుకు 2 రూపాయలు ఇచ్చేది. అలా 8 రోజులు కూడబెడితే వచ్చిన 16 రూపాయలతో ఒక పుచ్చకాయి, ఒక కాగితం కొన్నా. ఆ కాగితం మీద నా ప్రేమ మొత్తాన్ని దించి ఆ పుచ్చకాయన కాగితంలో పొట్లాన్ని చుట్టి ఆ అమ్మాయి సైకిల్ ముందర పెట్టా. పుచ్చకాయని పైగా పొట్లాన్ని చుట్టా. అవునరా, పుల్లయ్య అంగట్లో పావు గంట కూర్చొని పొట్లాన్ని చుట్టూ నేర్చుకున్నా. మా నాయనే భలే చెప్పినావురా. ఇంటికి అమ్మాయి చూసిందా? చూసింది. తర్వాత ఏం జరిగింది? పుచ్చకాయ తింది. కాగితంలో ఏముందో కూడా చూడకుండా పడేసింది. అయ్యో, వేరే దగ్గర ట్రై చేయలేదా? చేసా, కానీ ఏంట్రా? రే తొందరే ఆ బందరా, గమ్ముండు, చెప్తున్నా కదా. చెప్పు. ఈసారి ఏదైతే అదైందని చెప్పడానికి వాళ్ళ ఇంటికి వెళ్లే దారిలో నిలబడి వెయిట్ చేశా. అరగంట, గంట, 2 గంటలు, అలా 6 గంటలు వెయిట్ చేశా, కానీ రాలా. వాళ్ళ ఫ్రెండ్ ని అడిగితే తెలిసింది, తన సైకిల్ టైర్ పంచర్ అయి వేరే అబ్బాయి సైకిల్లో వెళ్ళిందంట. అది వాళ్ళ నాన్న చూసి ఊరు మార్పించేశాడట. ఏంటి, దానికి ఊరు మార్పించేస్తారా? ఆయనకు చిన్న ఈగో కాదు, అనుమానస్తుడు కూడా. తర్వాత చూడ మొదట బానే ఉంది, కానీ కొన్ని రోజులకి ఏదో బాధ. ఇంకొన్ని రోజులకి బడికెళ్ళాలనిపించలా. తర్వాత నిద్ర పట్ల, ముద్దు దిగల. ఏం చేయాలో అర్థం కాల. అప్పుడు ఈ మందు నా బాధని కొంచెం తగ్గించింది. అందుకే దీనికి అలవాటు పడా.
అసలు ఆ అమ్మాయిని ఎలా గుర్తుపెట్టావరా మన చూసేప్పుడు? ప్రతి ఒక్కరు నన్ను టాము నల్లపిల్లి అని పిలిచేవారు, కానీ ఆ అమ్మాయి నన్ను ఓ టామ్ అని అందంగా పిలిచేది. నన్నే కాదు అందరినీ అలాగే పిలిచేది. అలా ఆ అమ్మాయి పిలిచే ముందు పలికేవో నా ప్రేమకు ఓకొట్టేసింది. త్రివిక్రమ్ ఏమన్నా పూలు నడయాందా? ఆ అమ్మాయి నేను హాయ్ అన్నప్పుడే ఆ అమ్మాయి ఏమ్మాయి అని తెలిసిపోయింది. ఎలా? ఆ అమ్మాయి నేను హాయ్ అన్నప్పుడు ఓ హాయ్ అంది. ఇప్పుడు ఆ అమ్మాయి గురించి ఆలోచిస్తుంటేనే ఏదో గుండెల్లో ముళ్ళు గుచ్చినట్టుంటుంది. రే, ఈ బాధను మాత్రం మాటల్లో కాదురా, ఒక పాట వేసుకో. ప్రేమ మాయలో లేని ప్రేమతో, ప్రేమ మాయలో లేని ప్రేమతో ప్రేయసి కోసం ప్రియురాలి రాకకై గమ్యమేమిటో తెలియదు పాపం, తెలియదు పాపం. ఇటు ప్రేమకి అర్థం తెలుసు, అటు పెళ్లి పరిస్థితి తెలుసు. ప్రేమను వలచి మనువును మరచి కలుషితమయ్యే మనసు. ఇటు ప్రేమ ఆగదని తెలుసు, అటు పెళ్లి తప్పదని తెలుసు. కాదలు నుంచి మనువును వరకు సాగలేనని తెలుసు. అయినా ప్రేమ ప్రయత్నం ప్రియురాలి రాకకై గమ్యమేమిటో తెలియదు పాపం, తెలియదు పాపం. రే, త్రివిక్రమ్ కాదు ఘంటసాల పూండండి. నిజంగా ఇది ఘంటసాల మహిమ కాదురా, నా ప్రేమలో ఉన్న బాధ మహిమ. Give him a big round of applause. అరే, ఎన్ని రోజులు ఇలా ఉంటావురా? మీ అమ్మ కూడా నీ కోసం వెతుకుతోందిరా. నువ్వు అమ్మాయి కోసం ఎంత బాధపడుతున్నావో మీ అమ్మ కూడా అంతే కదరా బాధపడుతుంది. అన్నం కూడా తినుకుంటా నీ కోసమే వెతుకుతోందిరా. ఏంటి, అమ్మ నా కోసం వెతుకుతోందా? సరే, నేను అమ్మ దగ్గరికి వెళ్తున్నా. బాయ్. ఓకే. హే ఫ్రెండ్స్, తర్వాత ఎపిసోడ్ మిస్ కాకుండా చూడాలనుకుంటున్నారా? ఫస్ట్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ నొక్కండి. ఎపిసోడ్ 3లో మన టామ్కి ఏం జరిగిందో తెలుసుకోండి. ఈ కథలో జరిగే పాత్రలు సన్నివేశాలు కల్పితానికి మాత్రమే, ఎవరిని ఉద్దేశించినవి కాదు.